పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అలాగే గర్భసంచిలో నీటి బుడగలు, ఇన్ఫర్టిలిటీ, మ్యారేజ్ అయింది ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు, ఇలాంటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. నేను ఇది ప్రొఫెషనల్ కాదు, కానీ నాకు తెలిసిన నేను ఎక్స్పీరియన్స్ అయిన కొంచెం ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించాలి అనుకుంటున్నాను. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చి సీడ్ సైక్లింగ్. ఈ పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి వాటన్నిటికీ సీడ్ సైక్లింగ్ చాలా యూజ్ అవుతుందండి. ఈ సీడ్ సైక్లింగ్ ఏమేమి సీడ్స్ మనం యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అలాగే నా సొంత ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఎలా రిజల్ట్ వచ్చింది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ రెండు హార్మోన్స్ అనేది ఫీమేల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్క హార్మోన్ హెచ్చు తగ్గులైనా కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే ఇవాళ రేపు పీసీఓడి అనేది 10 మందిలో ఒక 6 లేదా 7 మందికి మనం చూస్తూనే ఉన్నాము. ఇదేమి పెద్ద డిసీజ్ కాదు, కాకపోతే చిన్న లైఫ్ స్టైల్ సరి చేసుకుంటే కనుక మనం దీని నుంచి ఈజీగా బయటికి రావచ్చు. అలాగే అవుట్ సైడ్ ఫుడ్, కొంచెం జంక్ ఫుడ్ తగ్గించి కొంచెం హెల్దీగా మనం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, లేదా సింపుల్ వాకింగ్ కానీ ఇలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకొని కొంచెం హెల్దీగా తీసుకొని సీడ్ సైక్లింగ్ అని తీసుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఇందు నుంచి బయటికి రావచ్చు. నాకే కాదండి, నాలాగా 10 మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలి అనేసి సీడ్ సైక్లింగ్ ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఫీమేల్కి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి ఎలాంటి హార్మోన్ ఇష్యూస్ ఏం లేకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అనేది సీడ్ సైక్లింగ్. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఒక 6 months మెడిసిన్ వాడండి తగ్గిపోతుంది అంటారు, కానీ ఆ హార్మోన్ టాబ్లెట్స్ ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. బయట నుండి మన హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఆ మెడిసిన్స్కి అలవాటు పడుతుంది. అంటే మీరు మెడిసిన్ తీసుకుంటేనే మెన్సెస్ కరెక్ట్గా రావడం ఇలా జరుగుతుంది కాబట్టి, అలాగే వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవుతారు హార్మోనల్ టాబ్లెట్స్ వల్ల. కాబట్టి మనం ఏదైనా న్యాచురల్ ద్వారా మన బాడీకి మనం ఎలా అందిస్తే మన బాడీ అలా రెస్పాండ్ అవుతుంది. మీరు బయట నుండి హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారా, మన బాడీ అదే అలవాటు పడుతుంది. లేదు మీరు ఇంటర్నల్గా మీ బాడీకి రిపేర్ చేసుకునే శక్తిని మీరు ఇస్తే, అంటే మీరు మీ ఫుడ్లో మీ డైట్ ద్వారా మీరు ఆ హార్మోనల్ బాడీలో పెంచగలిగితే బాడీ అనేది న్యాచురల్గా పనిచేస్తుందండి. సీడ్ సైక్లింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 2 to 3 months రెగ్యులర్ యూజ్ చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఎవరైనా కన్సీవ్ అవ్వట్లేదు అన్నా కూడా మీరు ఒక 3 months ఈ సీడ్ సైక్లింగ్ చేసిన తర్వాత ప్లాన్ చేయండి, ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. ఇందులో మనం యూజ్ చేయాల్సింది వచ్చేసి 4 రకాల సీడ్స్ అండి. 1 ఫ్లాక్స్ సీడ్స్, 2 వచ్చేసి పంకిన్ సీడ్స్, 3 సన్ఫ్లవర్ సీడ్స్, 4 వచ్చేసి నువ్వులు. ఈ సీడ్స్ అన్నీ మనకి ఇవాళ రేపు సూపర్ మార్కెట్స్లో దొరుకుతూనే ఉన్నాయి, మన డీమార్ట్ లాంటి వాటిలో కూడా దొరుకుతూనే, లేదు అంటే ఈజీగా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఈజీగా అందుబాటులో ఉండే సీడ్స్ అండి. ఇవేమి పెద్ద కాస్ట్లీ కూడా కాదు, అన్నీ కూడా 500 లోపే మనకు వస్తుంది. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ రోజు తిన్నామంటే మన బాడీ దానంతట అదే హార్మోన్స్ని క్రియేట్ చేసుకుంటుందండి. జస్ట్ ఒక టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ మనం రోజు తీసుకుంటే చాలండి. చాలా వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయంటే ఇన్ఫర్టిలిటీ, కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం, ఇలాంటి వాటన్నీ వస్తే ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఇవాళ రేపు చాలా సఫర్ అవుతున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఒక్కసారి నమ్మి ఏదన్నా మనం చేయాలి అంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది అని మనం చెప్పలేము. మనం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకేస్తే ఏదైతే అది అవుతుందో ఒకసారి ట్రై చేద్దాం, మంచి జరుగుతుంది అన్న గట్టి నమ్మకంతో మనం అడుగు వేస్తే అంతా కూడా పర్ఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా లక్షలు వేలు పెట్టి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా తగ్గట్లేదు, దీనివల్ల తగ్గుతుందా అంటే ఒక్కసారి నమ్మకం మీ మీద మీరు నమ్మకం, మీ బాడీ మీద మీరు నమ్మకం ఉంచి ఒక్కసారి ట్రై చేయండి. ఒక 3 months ఈ సీడ్ సైక్లింగ్తో పాటు హెల్దీ ఫుడ్, నో జంక్ ఫుడ్, వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏదో ఒకటి మీ డైట్లో చేర్చుకోండి. ఈజీగా 3 monthsలో మీరు మీ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చండి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నేను చాలామందికి సజెస్ట్ చేశాను, చాలా బాగా యూస్ అయింది అందరికీ. ఒక్కసారి ట్రై చేయండి.
సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. ఈ 4 సీడ్స్ ఇవి ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. చూస్తున్నాగా ఎవరైనా మీకు గుర్తు ఉండదు అంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ మీకు పేరు కూడా క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేది వైటమిన్ చాలా చాలా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీకి చాలా చాలా బాగుంటుంది. మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఉండాలన్నా, ఎగ్స్ క్వాలిటీగా ఉండాలన్నా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా చాలా యూస్ అవుతాయండి. మనం చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మనకు పైన పొట్టు తీసేసే హ్యాపీగా వస్తున్నాయి ప్యాకెట్లో. మీరు కావాలంటే కొంచెం రోస్ట్ చేసుకొని తినేసేయచ్చు, లేదా అలాగైనా తినేసేయచ్చు. 1 టేబుల్ స్పూన్ రోజు అలా నోట్లో వేసుకోండి. లేదు మీరు తినలేరు అంటే పౌడర్ ఫామ్ చేసుకోండి. ఈజీగా 1 స్పూన్ నోట్లో పౌడర్ వేసుకొని వాటర్ తాగేసేయడమే. ఈ పంకిన్ సీడ్స్ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. నువ్వులు కూడా మనకు కాల్షియంకి మంచిగా యూస్ అవుతాయి. ఈ నువ్వులు కూడా హ్యాపీగా ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చేసుకుంటే మనకి ఈజీగా 3 months వెళ్ళిపోతుందండి. నువ్వుల్లో బ్లాక్, వైట్ 2 కూడా ఉంటాయి. కానీ బ్లాక్ నువ్వులు మనం ఇంకొంచెం హెల్దీ అనమాట. లేదు మీకు దొరకలేదంటే వైట్ అయినా తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం దొరికితే కనుక బ్లాక్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఈ నువ్వులు చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఈ హార్మోన్స్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తికి ఇది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఒకవేళ మనకి ఈస్ట్రోజన్ తక్కువ ఉన్నా ఈ బ్యాలెన్స్ చేస్తుంది, లేదా ఎక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఈ వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఈ ఫ్లాక్స్ సీడ్స్. ఈ 4 సీడ్స్, ఈ సీడ్స్లో మనం ఫస్ట్ 1 to 14 days ఒక రకం 2 రకాలైన సీడ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ 15 నుంచి 30 days లేదా 28 days వరకు ఒక రకం తీసుకుంటాం. చూస్తున్నారు కదా, పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14 వరకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ తీసుకోండి. ఇవి 2 మనకి ఫస్ట్ 14 daysలో ఈస్ట్రోజన్, మనకి ఎగ్ రిలీజ్కి ఈస్ట్రోజన్ కావాలి కాబట్టి మంచిగా ఈస్ట్రోజన్ కోసం ఈ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ హెల్ప్ అవుతాయండి. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి కొంచెం రోస్ట్ చేసేసి పౌడర్ ఫామ్లో తీసుకోండి. పంకిన్ సీడ్స్ వచ్చేసి అలాగే తీసుకోవచ్చు, అలాగే నమిలేసచ్చు, లేదా మీకు కొంచెం క్రంచీగా కావాలంటే కొంచెం ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ 15 to 30 days వరకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే నువ్వులు ఇవి 2 కూడా 1 స్పూన్ తీసుకోవాలి. సేమ్ మీరు కొంచెం ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు, లేదా పచ్చిగా అయినా 1 స్పూన్ నోట్లో వేసుకొని తినేసేయచ్చు. ఏ టైంలో అన్నా తీసుకోవచ్చు. దీనివల్ల చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు యూస్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఇంత కష్టపడి వీడియో చేసినందుకు, అలాగే నా ద్వారా 10 మందికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ సీడ్ సైక్లింగ్ అనేది ఒక 3 months చేసేసి ప్లాన్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మనం కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసేసి తీసుకోవాలి. అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ సీడ్ సైక్లింగ్ చేసిన తర్వాత నాకు ఎలాంటి రెగ్యులర్ పీరియడ్స్ లేవండి. మంచిగా కన్సీవ్ అయ్యాను. కాకపోతే కొంచెం ప్రాబ్లం వేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 7 monthsలో అబార్ట్ అయింది. అది ఒక డాక్టర్స్ తప్పిదం వల్ల. అది ఎలాగో కూడా నేను నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. అలాగే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 1 year తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, ఎలా ప్లాన్ చేశాను, అలాగే కంప్లీట్ 9 months బెడ్ రెస్ట్లో ఉండి కూడా నార్మల్ డెలివరీ ఎలాగైంది, నార్మల్ డెలివరీకి నేను యూజ్ చేసిన టిప్స్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది లేదా హెల్ప్ఫుల్ అయింది, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా సీడ్ సైక్లింగ్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ మంచి మంచి ఇన్ఫర్మేషన్, ఫీమేల్ కంటెంట్, ఈ సీడ్ సైక్లింగ్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి బయటికి ఎలా వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక హాట్ వాటర్లో కూడా ఈ పౌడర్ వేసేసి తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ పౌడర్ తీసుకోవడం కంటే ఇలా హాట్ వాటర్లో 1 స్పూన్, ఇక్కడ చూపిస్తున్నాక ఈ స్పూన్తో 1 స్పూన్ తీసుకొని తాగేస్తాను. చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.